జై శ్రీరామ్. అమ్మ అమ్మ నాటుకోడి కూర ఎలా చేయాలో చెప్పవా? యూట్యూబ్ ఉందిగా తల్లి. అమ్మ ఈ డ్యాన్స్ ఎలా వేయాలో చెప్పవా? యూట్యూబ్ ఉందిగా తల్లి. అమ్మ జోలపాట పాడవా? యూట్యూబ్ ఉందిగా తల్లి. అమ్మ మంచి కథ చెప్పవా? యూట్యూబ్ ఉందిగా తల్లి. యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబ్. ఈ సంస్థ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ముచ్చట్లు. అసలు యూట్యూబ్ నుంచి డబ్బు ఎలా వస్తుందంటే, యూట్యూబ్ ప్రారంభించి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి సిల్వర్ బటన్, నెలకి 75,000 నుంచి 2.5 లక్షల వరకు ఆదాయం. అదే 10 లక్షల మంది ఉంటే గోల్డ్ ప్లే బటన్, వీరికి నెలకి 7 లక్షల రూపాయల వరకు ఆదాయం. 1 కోటికి మంది చేరుకుంటే డైమండ్ ప్లే బటన్, వీరికి 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఆదాయం. 10 కోట్ల మంది ఉంటే రెడ్ డైమండ్ ప్లే బటన్, సుమారుగా 5 కోట్ల నుండి 50 కోట్ల రూపాయలు ఆదాయం అందుకోవచ్చు. అయితే ఈ ఆదాయం ప్రకటనలు, కంటెంట్, వాచ్ టైంలపైన ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్న వాళ్ళందరిలో మొదటి స్థానం మిస్టర్ బీస్ట్ దే. ఇతని అసలు పేర్లు జిమ్మీ డొనాల్డ్ సన్. ఇంతవరకు సంపాదించిన ఆస్తి 7,500 కోట్లు. ఇండియాలో అయితే అత్యధికంగా ఆదాయం సంపాదించుకుంటున్న వాళ్ళ గౌరవ్ చౌదరి, నిఖిల్ గురూజీగా ఎలక్ట్రానిక్ పరికరాలు హిందీలో పరిచయం చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ దాదాపు 12 కోట్లు. యూట్యూబ్ షార్ట్స్ని మొదటగా ఇండియాలో ప్రయోగాత్మక ప్రారంభించింది. ఇంతవరకు అత్యధిక మంది వీక్షించిన వీడియో బేబీ షార్ట్ డూడు పిల్లల పాడుకునే ఓ రైమ్కి సంబంధించి 1,500 కోట్ల మంది చూశారు. 2014 నుంచి 2023 వరకు యూట్యూబ్ సీఈఓగా పనిచేస్తున్న సుశాన్కే ఈ స్థాయికి తెచ్చిన గౌరవం, గొప్పదనం దక్కుతుందండి. ప్రస్తుత సీఈఓ భారత చెందిన నీల్ మోహన్. యూట్యూబ్ అనే పేరులో ట్యూబ్ అంటే టీవీ అని అర్థం. 2005 ఫిబ్రవరి 14, అవును, వ్యాలెన్స్ డే రోజునే యూట్యూబ్ స్టార్ట్ అయిందండి. ఈ సైట్ని ప్రారంభించడం కోసం స్టీవ్ జావేద్ తాము ఉద్యోగం చేసుకుని దాచుకున్న డబ్బంతా పనంగా పెట్టారు. కొన్ని సంస్థల నుంచి ఫండింగ్ కూడా తీసుకున్నారు. అయినా అనుకున్నంత ఆదరణ రాలేదు. కారణం, అప్పట్లో ఇలా తమను తాము పరిచయం చేసుకోవడానికి, ప్రేమలో పడ్డానికి నెటిజన్లు సిగ్గుపడ్డారట. ఫలితం, సైట్ని మూసేయాల్సిన పరిస్థితి. దాంతో ఒక్క ప్రేమికుడు మాత్రమే కాదు, ఎవరైనా ఎప్పుడైనా వీడియోలు పంచుకోవచ్చు అంటూ తమ వ్యాపార ఆలోచనలో చిన్న మార్పులు చేశారు 3 స్నేహితులు. వీళ్ళలో ఒకరైన జావేద్ కరీం మీ ఏ డి జూ పేరుతో ఓ జూలో తీసిన వీడియోని మొదట షేర్ చేశాడు. ఈ వీడియోని ఇప్పటి వరకు 35 కోట్ల మంది చూశారు. యూట్యూబ్ని ప్రారంభించే నాటికి అదే పేరుతో మరో సంస్థ ఉంది. ఈ యూట్యూబ్ కోసం వెతుకులాడే నెటిజన్లతో ఆ సంస్థ సైట్కి ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు వచ్చి పడేవి. దాంతో ఆ సంస్థకు కోపం వచ్చి కోర్టుకెక్కింది. చివరికి ఆ సంస్థ రాజీపడి తన పేరు మార్చుకుంది. ఇదండి యూట్యూబ్ హిస్టరీ.